ఏం టెన్షన్ మనకుండి ఫస్ట్ టైమే కాబట్టి ఈసారి మీకు అవగాహన వస్తుంది. నెక్స్ట్ టైము ఎలా పరిగెత్తాలి, ఎంతవరకు పరిగెత్తాలి అనేది మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఇది ఫస్ట్ ట్రయల్ చూసుకుంటున్నాం అనుకోండి, ఒకటే మూమెంట్లో చేయండి. మీ కెపాసిటీ బట్టి బాగా ఆర్ట్ మీద ఎఫెక్ట్ అయింది అనుకోండి, కొంచెం స్లోగా అండి. ఓకేనా? ఏదో మనల్ని ముందు పోతురాలని అందుకోవాలని ఉండని, కానీ మనకు సహకరించినంత వరకే. ఎఫెక్ట్ అయింది అనుకోండి స్లోగా అండి. ఓకేనా? ఫస్ట్ని మాత్రం ఫాస్ట్ ఉండదు. ఫస్ట్ 200, 400 దాకా ఫాస్ట్ చేయొద్దు. చేస్తే ఏమైతే హార్ట్ బీటింగ్ అనేది ఫాస్ట్ అయిపోయి తొందరగా మోసం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటే మూమెంట్ వెళ్ళిపోండి. వీలైతే కొంచెం నెక్స్ట్ దాంట్లో కొంచెం స్టెప్ ఎక్కువ వేసుకోండి. ఓకేనా? ఓకే, రెడీ, స్టార్ట్. స్టెప్లో వెళ్ళిపోర్రా సార్. శివ కూర్చుండ్రా. ఓకే, సేఫ్ 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 సేఫ్. సేఫ్ సేఫ్. ఒకటే స్టెప్ వెళ్ళండి, కంప్లీట్ చేయండి. మేడం వెళ్ళు, అట్లా కంప్లీట్ అయ్యి. Super. Come on, 4-2, 4-5, 4-10, 4-12.
4:14. హాయ్ అండి, నా పేరు శిల్ప. నేను పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. నేను శాతవాహన ఇన్స్టిట్యూట్కి రాకముందు ఒక 6 మినిట్స్లో నేను రన్నింగ్ కంప్లీట్ చేసేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చాక లక్ష్మణ్ సార్ చెప్పిన టిప్స్ వల్ల నేను 4 minutes 48 secondsలో కంప్లీట్ చేశాను. నేను ఇంకా కొన్ని డేస్ సార్ కోచ్లోనే ఉంటారు కాబట్టి నేను 3 minutes చేంజ్లో కూడా కంప్లీట్ చేయగలనే నమ్మకం నాకు వచ్చింది. నా పేరు అంజలి. నేను ఆర్మూర్ నుండి వచ్చిన. నేను ఇక్కడికి వచ్చి 3 weeks అవుతుంది. 3 weeksలో నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. షార్ట్ పుట్, లాంగ్ జంప్, రన్నింగ్ ఇవన్నీ కూడా క్వాలిఫై అయ్యాను. నాకు అసలు షార్ట్ పుట్ లేపడానికి కూడా రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దాన్ని పట్టుకొని విసరడం కూడా చాలా బాగా జరిగింది. క్వాలిఫై కూడా అయ్యాను, మెరిట్లో కూడా వేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత లాంగ్ జంప్ కూడా వేసాను. రన్నింగ్ ఈరోజు చేశాను. నేను 3 minutes 30 secondsలో ఈరోజు చేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు నేను 4 minutes 30 secondsలో వేసేదాన్ని. ఇప్పుడు 1 minute తగ్గించుకున్నాను. ఇంకా ఇలానే చేస్తే లాస్ట్ వరకు నేను 100 స్కోర్ చేయగలుగుతాను. నాకు గట్టి నమ్మకం వచ్చింది. వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. మనం ఈరోజు అమ్మాయిలకు వచ్చేసి 800 పెట్టడం జరిగినది. ఇందులో ఒక అమ్మాయి దాదాపు 3 minutes 5 seconds కొట్టింది. ఆమెకు దాదాపు 100 స్కోర్ వచ్చింది. అలాగే చాలామంది మన దాంట్లో 3 minutes చేంజ్ కొట్టింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మనకు 3 minutes చేంజ్ చేసిన వాళ్ళకు కూడా 100 మార్క్స్ రావాలనే వేళ మనము ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే కాకుండా 5 minutes 6 minutesలో 5 minutesలో కొట్టిన వాళ్ళు ఉన్నారు. 5 minutesలో కొట్టిన వాళ్ళు 4 చేంజ్లకు రావాలి. 4 చేంజ్లో కొట్టిన వాళ్ళు 3 చేంజ్లకు రావాలి. ఇప్పుడు మనకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఎట్లా రేపు స్టాండర్డ్ వర్కౌట్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ను బట్టి స్టాండర్డ్ వర్కౌట్ ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర ఏంటంటే ఇప్పుడు చూశారు కదా, దాదాపు 100 మందిలో 96 మంది క్వాలిఫై అయ్యారు. అంటే ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, అందరికీ ఫుల్ స్కోర్ ఎలా రావాలి గ్రౌండ్లో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర గ్రౌండ్ విషయంలో నేను ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ రన్నర్ కాబట్టి ఖచ్చితంగా రన్నింగ్ అనేది ఎలాగ ఈజీ మెథడ్లో మనం సక్సెస్ కావాలనే వేళ మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. మీరు ఎవరైనా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలనుకున్నా కానీ ఖచ్చితంగా జాయిన్ కాండి. ఎందుకంటే షార్ట్ కట్ మెథడ్లో మనం ఎట్లా క్వాలిఫై కావాలి దాన్ని అనే వేళ మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.